హైకోర్టు చేతిలో చావు తిట్లు పడ్డాయి. ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఉన్న పళంగా బాధితులు ఎక్కడికి వెళ్తారు? అసలు నోటీసులకు అర్థం తెలుసా? మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తే అప్పుడు తెలిసి వస్తుంది అంటూ హైడ్రాకి గట్టిగానే క్లాస్ తీసుకుంది న్యాయస్థానం. విచారణ వాయిదా పడడంతో కొన్ని రోజులు ఆగుతారేమో అనుకున్నారు. కానీ హైడ్రా యాజ్ యూజువల్ గా డ్యూటీ ఎక్కేసింది. మూసీ రివర్ బెడ్ లో మార్కింగ్ వేసిన ఇళ్లను కూల్చేసింది. బస్తీ కావడం, గల్లీలు అన్ని ఇరుకుగా ఉండడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఈసారి బుల్డోజర్ల బదులు మ్యాన్ పవర్ ను రంగంలోకి దించింది హైడ్రా. కొందరు స్వచ్ఛందంగా సహకరిస్తుండగా చాలా మంది మాత్రం ఇటు ప్రభుత్వాన్ని అటు హైడ్రాని తిట్టిపోసేస్తున్నారు. సిబ్బందిని అడ్డుకొని దాడికి ప్రయత్నించడంతో ఓల్డ్ మలక్పేట ఏరియా ఉద్రిక్తంగా మారింది. తిట్లు, శాపనార్థాలు, కోర్టు మొట్టికాయలు. దమ్ముంటే మా ఏరియాకు రండి, మీ సంగతి చూస్తామంటూ రాజకీయ పార్టీల సవాళ్లు. కాళ్ల కింద ల్యాండ్ మైన్స్ పెట్టినట్టు అయిపోయింది హైడ్రాకి. ఫ్రంట్ స్టెప్ వేసినా ప్రాబ్లమే, స్టెప్ బ్యాక్ తీసుకున్నా సమస్యే. అయినా సరే ఎలాగూ రంగంలోకి దిగేశాం కదా, ముందుకే వెళ్తామంటోంది హైడ్రా. గత కొన్ని రోజులుగా ఇళ్ల కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తంగా మారటం, హైకోర్టు చీవాట్లతో పాటు మూసీ పరివాహక ప్రాంతం ఓల్డ్ సిటీ పరిధిలోకి రావడంతో హైడ్రాకి వార్నింగులు పెరిగిపోయాయి. ఉద్రిక్తతల మధ్యే సర్వేలు చేసి అక్రమంగా నిర్మించిన ఇళ్లకు మార్కింగ్ పెట్టారు అధికారులు. ఆర్బీఎక్స్ అని మార్కింగ్ వేసిన ఇళ్లను కూల్చివేస్తామని, త్వరగా ఖాళీ చేయాలంటూ బాధితులకు అల్టిమేటం ఇచ్చింది హైడ్రా. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓల్డ్ మలక్పేట, చాదర్ఘాట్లోని శంకర్ నగర్ బస్తీ మూసీ రివర్ బెడ్ పరిధిలోకి రావడంతో అక్కడ కూల్చివేతలు షురూ చేసింది హైడ్రా. ఇప్పటివరకు ఇక్కడ 163 ఇళ్లను ఖాళీ చేసి కొందరు స్వచ్ఛందంగా వెళ్లిపోగా వారి సామాను తరలింపుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి ఇక్కడే నివాసముంటున్న తమని ఖాళీ చేయమని అధికారం హైడ్రాకి ఎక్కడదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వలేదని కొందరు, ఇచ్చిన ఇళ్లలో కనీసం నీటి సదుపాయం, కరెంటు లాంటి వసతులు లేవని ఇంకొందరు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పిచుకగూడ్లా ఉన్నాయని, నలుగురైదుగురున్న తమ కుటుంబాలు వాటిలో ఎలా అడ్జస్ట్ అవ్వాలంటూ ఇంకొందరు. ఓవరాల్ గా మెజార్టీ సంఖ్యలో బాధితులు తాము ఇక్కడ్నుంచి వెళ్లే ప్రసక్తి లేదంటూ భీష్మించుకున్నారు. హైడ్రాని అడ్డుకోవడంతో పాటు సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో శంకర్ నగర్ బస్తీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్లోని ఇళ్లు కూడా కూల్చివేతల లిస్టులో ఉన్నాయి. Government has appointed 5-man committee long back, 2008 or 10. Even then, now you are 5-man committee submitted report. Even then, now you are issuing notices under section 23 of the Vault Act. Sir, that is not from issue. We don't issue any. That's what is happening in this state. That is what is happening. And what is your plan of action with regard to Moosi? Tomorrow, Tahsildar Charminar will request you to provide men and machinery to demolish unauthorized construction. He will not reveal you the fact. Tomorrow he will come and demolish High Court. Who is at fault? Tell me. Your men and machinery are at fault or not? ఆరంభం అదిరిపోయినా రోజులు గడిచే కొద్దీ హైడ్రా జర్నీ అంత స్మూత్ గా ఏం సాగడం లేదు. అసలు ఏ అధికారంతో కూల్చుతున్నారనే ప్రశ్నల దగ్గర నుంచి హైడ్రాను రద్దు చేసి పారేయండి అంటూ పిటిషన్స్ వేసేదాకా వచ్చింది పరిస్థితి. కోర్టులు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి తీరును ఉతికి ఆరేస్తున్నాయి. ఏమంత ఆరాటం, కాస్త టైం ఇస్తే ఏమవుతుందంటూ సీరియస్ గానే తలంటారు న్యాయమూర్తులు. మూసీ ఆక్రమణలపై ఇప్పుడు నోటీసులు ఇస్తారా? మూసీ దాని పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపుకు ఏ విధానాన్ని అమలు చేస్తారో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు సుందరీకరణ పేరుతో మమ్మల్ని మూసీలో ముంచేస్తారా అంటూ గరం అవుతున్నారు బాధితులు. గత కొన్ని రోజులుగా హైడ్రాకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. బాధితుల నుంచి నిరసన సెగతో పాటు కోర్టులు సీరియస్ అవుతుండటం, మూసీ నది ప్రక్షాళనకు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో చెప్పాలంటూ తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు ఆక్రమణల తొలగింపుకు ఏదైనా ప్లానింగ్ రూపొందించారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిందేనని ఆదేశించింది ప్రభుత్వాన్ని. 1900లో సర్వే చేసి ఎఫ్టీఎల్ నిర్ధారించాక జరిగిన నిర్మాణాల తొలగింపుకు ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీసిన హైకోర్టు, మూసీ డెవలప్మెంట్లో భాగంగా ఏ చర్యలు చేపడుతున్నారో తమకు తెలియచేయాలని స్పష్టం చేసింది.
మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే చట్టపరిధికి లోబడే ఉండాలని ప్రభుత్వానికి క్లియర్ కట్గా తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఇక 3 జిల్లాల పరిధిలో దాదాపు 45 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీకి ఇరువైపులా పరివాహక ప్రాంతానికి హద్దులు నిర్ధారించారు. బఫర్ జోన్, ఫుల్ రివర్ లెవెల్ పేరిట హద్దులను గుర్తించిన అధికారులు 1,50,000 ఇళ్లకు మార్కింగ్ వేశారు. మూసీ డెవలప్మెంట్ అలైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాకముందు మూసీకి 2 వైపులా రివర్ బెడ్ పరిధిలోకి సుమారు 30 నుంచి 40 వేల నిర్మాణాలు ఉండొచ్చని ఓ అంచనా ఉండేది. కానీ ప్రస్తుత మ్యాప్ ప్రకారం రివర్ బెడ్ పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70 వేల పైమాటే. అలాగే ఎఫ్ఆర్ఎల్ పరిధిలోకి 1,00,000కు పైగానే నిర్మాణాలు ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కోచోట ఎఫ్ఆర్ఎల్ వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్ధారించాల్సి ఉంటుంది. అంటే మూసీ నదిని ప్రక్షాళించాలంటే దాదాపు 1,50,000కు పైగా నిర్మాణాలను కూల్చేయాలి. మూసీ నదిని ప్రక్షాళించి బ్యూటిఫికేషన్ చేయాలనే డిమాండ్ ఏళ్ల నుంచి ఉంది. అధికారంలో ఎవరున్నా ఈ డిమాండ్కు ఆమోదముద్ర వేస్తూనే ఉన్నారు. మూసీ నది ప్రక్షాళనపై మాటల దగ్గర ఆగిపోకుండా చేతల్లోకి దిగిన రేవంత్ సర్కార్కు మాత్రం తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయి. కారణం ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చాలా కీలకం. అదే సమయంలో సున్నితమైన విషయం కూడా. ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అధికారులు ముందుకెళ్లడంతో అక్రమాల తొలగింపు వ్యవహారం ఇప్పుడు చిక్కుముడిలా మారింది. నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇస్తారు, ఇతర సదుపాయాలు ఏం కల్పిస్తారో భరోసా ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లకు మార్కింగ్ పెట్టేసి కూల్చివేతకు దిగడం వల్లే బాధితుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది.